వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలోని విద్యార్థులు వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కళాశాలలోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వందే మాతరం గీతం రచించిన మహనీయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వందే మాతరం గీతం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిర్ణయం తీసుకుందని ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మళ్ళీ ఎన్సీసీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతాన్ని 150 సంవత్సరాల అయిన సందర్భంగా ఈరోజు స్వర్ణాంధ్ర కాలేజీలో బకిం చంద్ర చటర్జీ గారు రాసిన దీన్ని మనం వందే మాతరం ఎప్పటి నుంచో ఆలపిస్తున్నాం. సో ఈ రోజున 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ కాలేజీ తరఫున అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో జాతీయ గానాన్ని, ఈ వందే మాతరాన్ని అందరి పిల్లలతోటి, అధ్యాపకులతోటి కళాశాలలో గొప్పగా నిర్వహించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కళాశాలలో ఉన్న అందరూ స్టాఫ్ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశారు. దీనికి మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరించారు. ఈ 1875లో జాతీయ గీతం అయిన వందే మాతరాన్ని బకిం చంద్ర చటోపాధ్యాయ గారు రచించారు. అప్పటి నుంచి 1905లో వందే మాతరం ఉద్యమం ఊపందుకొని మన స్వాతంత్రం రావడానికి ఈ గీతం చాలా ఉపయోగపడింది. ఇది బెంగాలీ, సంస్కృత భాషల్లో రచించబడిన గీతం. సో దీని గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మా కళాశాల భాగమైనందుకు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొంది కళాశాలలో కానీ మన దేశంలో కానీ ఒక మంచి డిసిప్లిన్ వాతావరణము నిలబడుతుందని భావిస్తున్నాను. November 7th, every year we are conducting Vande Bharat Day. Particularly this year, this is the 150th day. All the students and staff members that attended in the classrooms and the lab also the students and participated. It's a significant of the national integration. All the faculty member to non-teaching, everyone initiated that. I appreciate and thank our management for their good effort to make this event grand. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని తులసి మొబైల్స్ సంస్థ ప్రతి ఏడాదిలా ఈసారి కూడా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయదశమి, దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి iPhone 13, రెండవ బహుమతి హోమ్ థియేటర్, మూడవ బహుమతిగా స్మార్ట్ వాచ్లను ప్రకటించారు. లక్కీ డ్రా కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా APUWJ అధ్యక్షుడు మండల బావి ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు తులసి మొబైల్స్ ప్రతినిధులు బహుమతులను అందజేశారు. అమలాపురంలో తులసి మొబైల్స్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. తులసి మొదటి నుంచి ఈ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్లోనూ మంచి పేరు తెచ్చుకుని 4 సంవత్సరాల క్రితం అమలాపురంలో తన సొంతంగా ఈ షాప్ను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తులసి ప్రతి సంవత్సరం దీపావళి, దశమి సందర్భంగా మొబైల్ ఆఫర్లు పెడుతూ, ఒక లక్కీ డీపులు పెడుతూ ప్రజల్లో ఒక విధమైన నమ్మకంతో ఆయన దూసుకుపోతున్నారు. ఈ ఏడాది కూడా తులసి 3 ప్రైజులతో, మంచి ప్రైజులు కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఆఫర్తో పెట్టాడు. ఈ ఆఫర్లు ఇస్తూనే ఈ మొబైల్ని
ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశం అతనిలోని. వ్యాపార పరంగా అతను నమ్మకం, అతనింటే నమ్మకంగా ప్రజలు కొనసాగుతూ ఈ లక్కీ డ్రాలో దాదాపుగా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇంచుమించు అతను కొన్న మొత్తం అతను అమ్మింది అయితే చాలా ఎక్కువ ఉంది. అది అంకెలతో కాకుండా మామూలుగా అతను ఈ సందర్భంగా 3 ప్రైజులు ప్రకటించారు. ఒకటి iPhone 13 ఫస్ట్ ప్రైజ్ కింద, సెకండ్ ప్రైజ్ కింద ఏమో హోమ్ థియేటర్, థర్డ్ ప్రైజ్ ఏమో స్మార్ట్ వాచ్. ఈవేళ మొదటి ప్రైజ్ ఐఫోన్ సంబంధిత కస్టమర్ కూడా ఇక్కడే ఉండటంతో ఆయనకి అందజేశారు. మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్ కూడా సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఏమో గుమ్మల సీను తీసి, ఇది ఒక తులసి మొబైల్స్ యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా అతను ఒక నమ్మకం, మొబైల్లో ఏ విధంగా నమ్మకం అలాగే ప్రైజులు కూడా అందరికీ అందించాడు. ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ వరకు వేచి చూస్తామని, అప్పటిలోగా విశాఖ ఉక్కుపై కూటమి తమ వైఖరి తెలియజేయాలని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంతో తెగతింపులు చేసుకోవాలని కోరారు. కేంద్ర కేబినెట్ నుండి కూటమి మంత్రులు బయటకు రావాలని సూచించారు. విశాఖ ఉక్కు కోసం ఎంతవరకైనా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ వచ్చినప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 31వ తేదీ లోపల ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో నుంచి ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, పూర్తి చేయాలి, లేకపోతే ఎన్డీఏలో నుంచి బయట రావాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాన్ని మరలా విశాఖపట్నం నుంచి ఇంకా దాదాపు 2 నెలలు ఉంది ఆయనకి గుర్తు చేసేదాని కొరకే ఈరోజు వచ్చాను. ఆయన లండన్లో ఉన్నాడు, ఆయనకు వినపడుతుందో కనపడుతుందో తెలియదు, కానీ 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కొరకు. మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. దీనిపైన కాలయాపన చేయడం మంచిది కాదు. వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చెప్పుకోలేక మరి కన్నీటితో ఉన్నారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు మరి యోగా కొరకు తీసుకొచ్చాడు మోడీ గారిని, సంతోషం. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి, డిసెంబర్ 31వ తేదీ లోపల ఈ చిన్న చిన్న పనికి మాలిన ప్రకటనలు మాకొద్దు. కేంద్ర కేబినెట్లో నుంచి దీన్ని విత్డ్రా చేస్తారా లేదా ప్రైవేటీకరణ అంశాన్ని అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవానికి. ఎన్టీ రామారావు ఆ రోజు ప్రతి దగ్గర తిరిగి చెప్పాడు, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం. దీనికి కాపాడతాడా లేదా చంద్రబాబు నాయుడు? డిసెంబర్ 31 లోపల మోడీ ప్రభుత్వంలో నుంచి ఒకటి స్పష్టంగా రావాలి. బ్రేకింగ్ న్యూస్ లో ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను మేము మానుకున్నాం, ఆపేశామని కేంద్ర కేబినెట్ నుంచి రావాలి. అంతేగాని పిల్లకాయలు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్పడం ప్రయోజనం లేదు. అన్ని విషయాలు తెలుసు. ఉపన్యాసాలు ఆపేసి ముందు ఉక్కు ఫ్యాక్టరీని 31 డిసెంబర్ లోపల ప్రైవేటీకరణ నుంచి బయటకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 12వ తేదీన విజయవాడలోని గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుపై ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో నిందితుడు కనిపించినప్పటికీ అతడిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వ రక్షణ కల్పించాలని గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు, ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి. సీఎం ఆదేశాల మేరకు 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం.
వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి భేటీ, పలు అంశాలపై వారికి దిశానిర్దేశం. హర్యానాలో బీజేపీ పాల్పడిన ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ హై వోల్టేజీ హైడ్రోజన్ బాంబు పేల్చారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.